ఇక బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ అవుతారు. ఎమ్మెల్సీలు మంత్రుల శాఖలపై చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలోని బ్లాక్ 1లో సీఎం డిప్యూటీ సీఎం సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ప్రారంభం కానుందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడే సెక్రటేరియట్ కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు కూడా సెక్రటేరియట్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యటన ముగించుకొని ఆయన హెలిప్యాడ్ ద్వారా కూడా అమరావతికి అయితే చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూడా ఈరోజు జరిగేటటువంటి భేటీ సంబంధించినటువంటి అంశాలను కూడా మనం పరిశీలిస్తే మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా కూడా ఇద్దరి మధ్య కూడా భేటీ జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగేంద్ర బాబుని ప్రస్తుతం క్యాబినెట్లోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా క్లియర్గా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్యతలను ఇవ్వాలి, ఎలాంటి ఆయనకి ర్యాంక్ శాఖ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు అనేక అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ ఇయర్ ఎండ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి పథకాలకు సంబంధించిన వాటిపైన కూడా కీలకంగా ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాత్రం క్యాబినెట్కి సంబంధించి నాగేంద్రబాబుని తీసుకునేటటువంటి అంశాలు, ఆయనకి ఇచ్చేటటువంటి శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన అయితే ప్రధానంగా అయితే చర్చ జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శివశంకర్, అయితే నాగబాబుకు సంబంధించి ఎలాంటి శాఖ ఇచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చర్చించుకునే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఆయనకి ఎలాంటి శాఖకు సంబంధించి ఇస్తారనే దానిపైన ఎక్కడా కూడా ఇటు జనసేన వర్గాలు కానీ టీడీపీకి సంబంధించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ కీలకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఎవరికైతే మంత్రి పదవులు దక్కే వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి శాఖలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి కూడా కంపల్సరీగా నాగేంద్రబాబు కూడా కంపల్సరీగా కీలకమైనటువంటి శాఖనే కేటాయించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ప్రధానంగా కూడా నాగేంద్రబాబుకి రాజ్యసభ ఇవ్వాలనే విధంగా కూడా జనసేన పార్టీ ముందుగా భావించడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఎంకి సంబంధించి కాన్వాయ్ కూడా ప్రస్తుతం సెక్రటేరియట్కి అయితే చేరుకుంటున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం సీఎం కాన్వాయ్ సెక్రటేరియట్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఈ భేటీకి సంబంధించినటువంటి భేటీ అయితే జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాగేంద్ర బాబుకి శాఖకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే క్లియర్గా నాగేంద్ర బాబుకి ప్రత్యేకంగా కంపల్సరీగా రాజ్యసభ ఫస్ట్లో అనుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం క్యాబినెట్లోకి తీసుకోవాలనే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా చంద్రబాబు ప్రకటన చేయడంతో కంపల్సరీగా ఆయనకి క్యాబినెట్లో మంచి హోదాన్ని కల్పించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైనటువంటి శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇచ్చి జనసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులకు తోడుగా ఈ శాఖ ఉండే విధంగానే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జరిగేటటువంటి భేటీలో పవన్ కళ్యాణ్ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎలాంటి డిమాండ్లు చేస్తారు, నాగేంద్ర బాబుకి ఎలాంటి శాఖ ఇవ్వాలనే విధంగా ఆయన కోరతారు, దానికి సీఎం చంద్రబాబు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం
కంపల్సరిగా నాగేంద్ర బాబు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతల్లోనే ఉండేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కంపల్సరీగా దాని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన క్లియర్గా ఉండేటటువంటి అవకాశాలతో పాటు పార్టీ పరంగా కూడా రానున్న రోజుల్లో కూడా మరింత ఇంపాక్ట్గా ముందుకు వెళ్ళేటటువంటి శాఖనే నాగేంద్ర బాబుకి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, అయితే పవన్ కళ్యాణ్ నుంచి డిమాండ్స్ అంటే నాగబాబు గురించి రాజ్యసభ అనుకున్నప్పటికీ ఇప్పుడు క్యాబినెట్లో తీసుకుంటున్నారు. సో దానికి కంపెన్సేటివ్గా కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం ఉందా? అలాగే ఇంకేం అంశాలు చర్చించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ సీఎం తోటి? అంటే ప్రధానంగా కూడా ఇప్పటివరకు రాజ్యసభ అనేది జనసేన పార్టీ అనుకోవడం జరిగింది. కంపల్సరీగా నాగేంద్ర బాబుకి రాజ్యసభ ఇస్తారనే విధంగా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక కీలకమైనటువంటి ప్రకటన అనేది సీఎం చంద్రబాబు చేయడం జరిగింది. నాగేంద్ర బాబుని క్యాబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నాం అనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం అనేది ఇటు జనసేన వర్గాల్లో కూడా ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఊహించని పరిణామంగా జరిగినటువంటి పరిస్థితి. కంపల్సరీగా ఈ 2-3 రోజుల్లో కూడా ఆయనకి ఆ బాధ్యతలు కూడా అప్పచెప్పేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఆయనకి ఇచ్చేటటువంటి బాధ్యతలు కంపల్సరీగా పార్టీ ఇంపాక్ట్తో పాటు రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశంగా మారాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి శాఖల్లో ప్రధానంగా ఉండేటటువంటి శాఖకు సంబంధించి కొన్ని పార్టీలను తీసుకుంటారా, లేకపోతే ఒక శాఖకు సంబంధించినటువంటి అంశాలను ఆయనకి ఇప్పటి వరకు ప్రకటన చేయనటువంటి శాఖకు సంబంధించినటువంటి అంశాలను బాధ్యతలుగా ఇస్తారా అనేది కూడా చూడాలి. అయితే జనసేన పార్టీకి మాత్రం ప్రస్తుతానికి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి శాఖలు కాకుండా దాంతోపాటు మరో శాఖ నాదెళ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖతో పాటు ప్రస్తుతం కందులు దుర్గేష్కి సంబంధించి కూడా రాష్ట్ర పర్యాటక శాఖకు సంబంధించినటువంటి శాఖ, ఇలాంటి పదవులే కంపల్సరీగా మరో శాఖ కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఇంపాక్ట్ ఉండేటటువంటి శాఖ నాగేంద్ర బాబుకి ఇవ్వాలనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కోరేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కంపల్సరీగా రానున్న రోజుల్లో ఒక కీలక బాధ్యతల్లో నాగేంద్ర బాబు ఉండాలంటే శాఖాపరమైనటువంటి అంశాలు కూడా కీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి శాఖనే కోరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. కంపల్సరీగా జనసేన పార్టీ వర్గాలు కూడా ప్రస్తుతానికి రాజ్యసభ కాదు కాబట్టి ఇప్పుడు క్యాబినెట్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా క్లియర్గా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచి కీలకమైనటువంటి శాఖలో నాగేంద్ర బాబు ఉండాలనే విధంగా కూడా జనసేన వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. కాబట్టి మరి ఎలాంటి బాధ్యతలు ఎలాంటి శాఖ ప్రకటన జరగబోతుంది అనేది కూడా చూడాలి. దానికి సంబంధించి ఇప్పుడైతే కంపల్సరీగా ఒక చర్చ నడిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా మిగిలినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా క్లియర్గా ఆయన ఒక అభిప్రాయాన్ని అయితే సీఎంకి తెలియజేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఇంపాక్ట్ అనేది రానున్న రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు మరికొన్ని కీలకమైనటువంటి చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండాలనే దానికి సంబంధించి కూడా చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్కి సంబంధించి మరోసారి ఏమైనా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అనేక అంశాల్లో కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించి అనేక సార్లు భేటీల్లో కూడా ఇటు డిప్యూటీ సీఎం మధ్య భేటీలో కూడా అనేక సార్లు చర్చకు వచ్చినాయి. కాబట్టి ఈసారి కూడా కంపల్సరీగా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మరోసారి చర్చకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అంశంలో అనేక సార్లు కీలకంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళినా కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అంశంలో కొంత మంత్రి దూకుడుగా వెళ్తున్నా కూడా కింది స్థాయి అధికారులు కానీ లేకపోతే ఆ శాఖకు అనుసంధానంగా ఉన్నటువంటి మరికొన్ని శాఖలు కానీ ఇవి కొంత నిర్లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిని కంపల్సరీగా సీఎం దృష్టికి అయితే డిప్యూటీ సీఎం తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానిపైన కూడా చర్చ నడిపేసేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సాయి శంకర్, అయితే డిప్యూటీ సీఎంతో భేటీ ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? అలాగే సీఎం స్కెడ్యూల్ ఎలా ఉండిపోతుంది? అంటే ప్రస్తుతం అయితే భేటీ కూడా ప్రారంభమైందనే విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా సెక్రటేరియట్ మొదటి బ్లాక్కు చేరుకోవడం జరిగింది కాబట్టి కంపల్సరీగా భేటీ కూడా ప్రారంభమైందనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ చర్చ అనేది కూడా కంపల్సరీగా
30 మినిట్స్ పైనే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక శాఖ కీలకమైనటువంటి శాఖకు సంబంధించి నాగేంద్ర బాబుకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తీసుకోవాలి, ఏమేమి అంశాలు వాటిలో ఉండాలనే దానిపైన చర్చ జరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి అనేక మంది అభిప్రాయాలు కూడా సేకరణ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కీలకమైనటువంటి భేటీగానే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది కంపల్సరీగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాజకీయంగా సంబంధించినటువంటి అంశాలపైన ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ ఒక హాఫ్ అన్ అవర్ పైన ఈ భేటీ జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మిగిలినటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది అనే విధంగా చెప్తున్నారు. మరి వాళ్ళు వస్తే దానికి సంబంధించి ఏమైనా చర్చలు జరుగుతాయో ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే సీఎం డిప్యూటీ సీఎంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా భేటీ జరిగేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.